తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. బీసీ రిజర్వేషన్లు ప్రకటించడం జాగృతి విజయం. 17న తలపెట్టిన రైలు రోకో వాయిదా వేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత స్పష్టం. మద్యానికి తల్లి డబ్బులివ్వలేదని ఘర్షణ. బండరాయితో మోదీ తల్లిని హతమార్చిన తనయుడు. ఫోర్జరీ పట్టాల తయారీదారుని తప్పించిన కార్యాలయ సిబ్బంది. నష్టాల దగ్ధంతో బయటపడ్డామని సంబురంలో అధికారులు. బయటకు వచ్చిన ఆడియో. కృత్రిమ కళ్లుతో కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు. కాలూరు కల్లు డిపోలో 20 లక్షల విలువ చేసే అల్పోజోలం సీజ్ చేసిన అధికారులు. పేద బడుగు బలహీన వర్గాల కలను సాకారం చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదల స్వంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణ దశల వారీగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన వారికి అందించాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మండల పరిధిలోని మల్కాపూర్ కే లక్ష్మపూర్ గ్రామాలలో పర్యటించారు. ప్రజలతో కలిసి ముచ్చటించారు. పలు అభివృద్ధి సంక్షేమ పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర వివాదాలను తెరతీస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో మల్కాపూర్ కే లక్ష్మపూర్, నర్సింగ్పల్లి, నారాయణపేట, కమలాపూర్, అన్సన్పల్లి, చిన్నవాల్గోడ్ గ్రామాలను నోడల్ గ్రామాలు ఎంపిక చేయబడ్డాయని చెప్పారు. ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి L1, L2, L3 రీతిలో బిల్లుల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇంటి నిర్మాణాలు జరిపితే బిల్లుల చెల్లింపు ఎలా చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. మల్కాపూర్ కేలో 44 ఇండ్లకు ముగ్గుపోయేగా 28 నిర్మాణాలు బేస్మెంట్, 14 రూఫ్ లెవెల్, 2 స్లాబ్ లెవెల్లో ఉన్నాయని చెప్పారు. 28 మందికి ఇండ్ల నిర్మాణ దశల ఆధారంగా బిల్లుల చెల్లింపు చేయడం జరిగిందన్నారు. దీనికి రాష్ట్ర బడ్జెట్ తో పొంతన లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు ఫోటోలను అప్లోడ్ చేయగానే వారికి కలెక్టర్ ఆమోదంతో బిల్లు చెల్లింపు అవుతుందన్నారు. ఇంటి నిర్మాణాలకు కావలసిన ముడి సరుకులైన మొరం, ఇటుక, ఇసుక, సిమెంట్ వాటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. రూరల్ నియోజకవర్గానికి 3603 ఇండ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. 4 నుండి 600 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం జరుపుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3000 ఇండ్ల గ్రౌండింగ్ జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాగిర్తి బాగారెడ్డి, శేఖర్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకు కట్టుకున్నామంటే మన ఫారెస్ట్ వాళ్ళు అడ్డపడుతున్నటువంటి సందర్భంలో మేము మినిస్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ లెవెల్లో మళ్ళీ జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళు అది కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళ నుండి ఏం ఆబ్జెక్షన్ లేకుండా వాళ్ళకి ఆ ఇల్లు మట్టుకు జాగా 70 గదాల 100 గదాల వాళ్ళకి ROFR చట్టం ప్రకారం వాళ్ళకు అంటే ఆ ల్యాండ్ యొక్క హక్కులు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఇందిరమ్మ ఇండ్లు మీరు చూస్తున్న 2 ఇండ్లు స్లాబ్ వరకు ఉన్నాయి. 4 లక్షలు కూడా రావడం జరిగిందండి. సో ఇది చాలా మీరు చూసి గతంలో 10 సంవత్సరాలు మరి కేసీఆర్ ఎన్నో కథలు చెప్పిండు. 2 కాంగ్రెస్ వాళ్ళు ఇంత 70 ఇల్లు కట్టించారు. మరి అది అల్లుడస్ ఎక్కడ ఉండాలి, బిడ్డస్ ఎక్కడ ఉండాలి, మరి మేకపోతే బరిలో ఏదో ఉంటే ఎక్కడ కట్టించుకోవాలా అని మరి మీటింగ్లో చెప్పినట్టు సందర్భంలో 10 సంవత్సరాలలో మన జిల్లాలో ఏదో కొంచెం బాన్సోడలో ఆయన చెప్తా ఉన్నారు. మేము చూడలే కానీ
ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో కానీ ఇంకెక్కడ కానీ ఎక్కువ ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరు చేయలేదు. సో అట్లా చీట్ చేసారు పబ్లిక్. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పారు. ఇది మరి ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. ఇది మాకు ప్రిస్టేజ్గా తీసుకొని 5 సంవత్సరాలు చొప్పున కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 5 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇది కాకుండా ఇవాళ ఇంకో పేదోడి కళ మరి సన్న బియ్యం. గతంలో చెప్పారు కేసీఆర్ మన్మడు ఏ బియ్యం తింటాడో మరి పేదోడి మన్మడు కూడా పిల్లలు కూడా అదే తినాలని మాటలు చెప్పారు. మరి 10 ఏళ్ళు అయినా కానీ సన్న బియ్యం ఇచ్చుడు కాదు కదా, దొడ్డు బియ్యం కూడా పురుగుల బియ్యం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణలో సన్న వాటిలో తక్కువ పడుతున్నాయి. మనకు 17 లక్షల మెట్రిక్ టన్నుల పైన బియ్యం కావాలి. అది సరిపోదని చెప్పి అవసరం ఉంటే సన్న బియ్యానికి మేము బోనస్ కూడా ఇస్తాం 500 రూపాయలు అని చెప్పి ఇవాళ మనం వరి పంటను ఎంకరేజ్ చేసి రైతులతో సన్న బియ్యం పండించి ఇవాళ మనము 3 పూటల సన్న బియ్యం తినేటట్టు ఒక్కొక్క వ్యక్తిగా 6 కిలోల చొప్పున మనం సన్న బియ్యం ఇస్తాం. ఇది కూడా పేదోడి కళ ఉండే. వాళ్ళు ఎప్పుడు మీకు అందరు కూడా తెలుసు దొడ్డు బియ్యం ఇస్తుంది. ఆ దొడ్డు బియ్యం ఇంటి ముందర పెడితే అది మరి రీసర్క్యులేట్ అయ్యే పరిస్థితి ఉండే. ఎవరు కూడా అది ఏదో ఒక రేటు కమ్ముకొని మరి మిస్యూజ్ అయిపోయి మళ్ళీ రీసర్క్యులేట్ అయినటువంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి ఇవాళ ఇంకొక 3 నుండి 4 కోట్లు ఎక్కువైనా ప్రభుత్వానికి బడెన్ అయినా మరి వాళ్ళ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. మొన్న మీరు చూసారు 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రేషన్ కార్డు మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 14 నాడు సీఎం గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర 44 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డు కూడా కంటిన్యూస్ ప్రాసెస్. 10 సంవత్సరాలు వాళ్ళు కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. సో ఇది కూడా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళు కూడా అన్ని సంక్షేమ పథకాలు అంటే ఇంక్లూడింగ్ సన్న బియ్యం కూడా అన్ని ఇస్తారు. సో ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. ఒకవైపు రైతులను ఆదుకుంటున్నాం, ఒకవైపు మహిళలకు కూడా మీకు త్వరలోనే మహిళా సమాఖ్య మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు పెట్టి 0 వడ్డీతోని మహిళలకు మేము రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు 70 లక్షల మంది మహిళలు మనకు ఎన్రోల్మెంట్ ఉన్నారు. ఏది ఐకేపీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో. వాళ్ళని ఇంకా పెంచి 1,00,000 అంటే 1 కోటి మంది మహిళలను దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి మరి వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి కూడా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా కూడా ఇప్పుడు 30 కోట్లు శాంక్షన్ అయినాయి లోన్స్. సో అది కూడా మనం త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నాం. అంటే రైతులు కూడా మహిళలు కూడా వాళ్ళు ఇంతకుముందు లాగా మామూలుగా ఏదో కోళ్ళ వ్యాపారము లేకుంటే డైరీ వ్యాపారము చిన్న వ్యాపారాలు కాకుండా మన నియోజకవర్గంలోనే మరి ఇవాళ వాళ్ళకు బస్సులు ఇప్పిస్తూ ఉన్నాము, ఇవాళ పెట్రోల్ బంకులు ఇప్పిస్తూ ఉన్నాము, ఇవాళ మరి సోలారు ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఇప్పిస్తూ ఉన్నాము. వాళ్ళు అన్ని రంగాలలో అంటే పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఎడ్యుకేట్ అయ్యి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి వాళ్ళు లాభాలు గట్టించాలి. సెల్ఫ్ హెల్ప్గా వాళ్ళు అంటే స్వయం ఏమంటారు అంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలన్నది ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు అధికారం పోయింది. మరి అన్ని అవినీతిలో అడ్డంగా దొరికిపోయిండ్రు. కాళేశ్వరంలో ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఇవి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు అన్ని రంగాలలో డిజైన్ కానుండి ఈవెన్ కన్స్ట్రక్షన్ కానుండి మొత్తం కూడా దాని మెయింటెనెన్స్ కానుండి అన్నీ కూడా తప్పులు ఉన్నాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. అలా నీళ్ళు ఇస్తే డ్యామ్ కొట్టుకపోతుందని చెప్పి 3 మేడిగడ్డ అన్నారం ఉంది. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు దాంట్లో వృధా చేసినటువంటి సందర్భం. మళ్ళీ ఇవాళ ఫార్ములా 1 దొరికిండ్రు. చేపల స్కామ్ నడుస్తూ ఉంది, గొర్రెలు నడుస్తూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకుపోయి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పిచ్చెక్కి మరి అంటే రోడ్డు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన రైల్ రోకోను వాయిదా వేసినట్టు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్ లో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ వరకు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే. ఇదివరకే రాష్ట్రంలో కాంగ్రెస్ కులగణన జరిపి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం నుండి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా రాజ్యాంగంలో ఉన్న అనుకూలతల ఆధారంగా 42% రిజర్వేషన్తో ఎన్నికలు వెళ్లడానికి కేబినెట్ తీర్మానించింది. ఈ ప్రకటన జాగృతి పోరాటంలో విజయంగా కవిత అభివర్ణించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.
అలాగే కేంద్రం సైతం రాజ్యాంగ సవరణ జరిపి పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేయాలన్నారు. ఇందుకు గాను 17న తలపెట్టిన రైల్ రోకోను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఏదన్నా కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 2500 కావచ్చు. ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు? జనాభా. ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఫెయిల్యూర్స్ని, మీరు ఇవ్వనటువంటి హామీలను, అమలు చేయనటువంటి హామీలను అన్ని ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు. రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ 2 బిల్లులు పెట్టాల్సి వచ్చింది. నిన్న కేబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది. మరి మద్యానికి బానిసైన తనయుడు డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న కొడుకు కర్కశంగా వివరించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసిన వ్యక్తి తల్లి పింఛన్ డబ్బుల కొరకు తల్లితో గొడవపడి హత్య చేసిన సంఘటన మండలంలోని జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయప్పను కొడుకు సాయిలు ఈ నెల వచ్చిన పింఛన్ డబ్బులు తనకు ఇవ్వాలని ఘర్షణకు దిగాడు. తల్లి ససేమిరా అనడంతో బండరాయిని తీసుకుని తల్లి తలపై కుట్టగా తీవ్ర రక్తస్రావం, గాయాల పాలైన సాయవ్వను స్థానికులు గమనించే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సాయిలు భార్య గత కొన్ని సంవత్సరాల క్రితం వదిలి వెళ్లడంతో తల్లి కొడుకు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన సాయిలు తరచూ తల్లిని డబ్బుల కొరకు వేధించేవాడని, అదే క్రమంలో తల్లితో డబ్బుల కొరకు ఘర్షణకు దిగాడని, ఈ క్రమంలోనే బండరాయితో తల్లిని కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్టింది బాజాలు రాడు అక్కడ లేపుకుంటా కిందెత్తేసి బండి ఎత్తేసిండు. ఒక్కసారి కాక 4-5 సార్లు బండి ఎత్తేసిండు సార్. చూసినాం మేము, చూసి కేకలేసినా కానీ ఆడ ఆగలేదు. అక్కడ ఎన్నిసార్లు కేకలేసినామంటే అన్నిసార్లు కేకలేసినాం. మేము తెల్లని దాకా కూడా మనసులం కాలేము. ఇప్పటిదాకా కూడా మాకు నిద్ర కూడా రాలేదు. అదే బేగడితో ఉన్నాం ఇప్పటికి కూడా మేము. సార్ అయినా కూడా రావద్దు కూడా మాకు మా గల్లీలకు సఫాయం ఉంది సార్. మాకు భయం. ఇప్పుడే కాదు, ఆమె ఇటు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి అదే విద్య మా ఊరు విలేజ్ మొత్తం గుర్తు. ఆడేస్తుంటాడు ఏం కథ అని. పెండ్లకు కూడా అంతే చేసిండు సార్. 4 సంవత్సరాలు అవుతుంది, పెండ్లం కూడా ఇంట్లో లేదు, పిల్లలు లేరు, బిడ్డ లగ్గం కూడా అయింది. బిడ్డ లగ్గం కూడా పోలేదు అటు బస్సు గాడు అని మొక్క మేము చూడద్దు సార్. అసలు మా గల్లీకే రావద్దు ఆయన వస్తే మాత్రం మాకు అపాయం.
పింఛన్ డబ్బులు ఆమెకు 2000 వస్తాయి సార్. ఎప్పుడు గుంజుకున్నాడో తెలియదు, ఇప్పుడు దాకా ఉన్నాయి, అయిపోయింది సార్. మా అమ్మ వాళ్ళ అక్క, నేను ఊళ్ళో వర్క్ చేస్తున్నాం కదా, ఇది కుట్టడం చూసి గ్రామస్తులు ఫోన్ చేసి నాకు మీ ఇట్లా మీ అమ్మని కొడుతున్నారు మీ పెద్దమ్మని, మరి ఇట్లా అని గ్రామస్తులు ఫోన్ చేసి పట్టాలు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. బాలుపై కేసు నమోదైతే ఈ తతంగం అంతా తమ మెడకు చుట్టుకుంటుందో ఏమో అని భావించిన అధికారులు అదే కార్యాలయంలో పనిచేసే మరో కాంట్రాక్ట్ ఉద్యోగితో బేరసారాలకు దిగారు. మొన్న బాన్స్వాడ, నిన్న కూకట్పల్లి, రేపు ఎక్కడ ఈ కల్తీ కల్లు బారిన పడే అవకాశం ఉందో తెలియని పరిస్థితి. మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా సర్కార్ వ్యవహరిస్తోంది. పోలీస్, ఎక్సైజ్ శాఖ వారు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కోట్ల విలువైన మత్తు పదార్థం ఇటీవల బోధన్ శివారులోని సాలురలో పోలీసులు సీజ్ చేశారు. నిజామాబాద్ నగర శివారులో 20 లక్షల విలువ చేసే అల్ఫోజులంను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం. పూర్తి స్థాయి సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు. పొద్దుంతా కష్టం చేసి అలసిపోయిన సామాన్యుడు కాస్త శారీరక ఉత్సాహం కోసం సేవించే ద్రవం కళ్ళు. పేద మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలతో రసాయన కళ్ళను తయారు చేసి వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఎదుటి వారిని మత్తుకు అలవాటు చేసి బానిసలు తయారు చేస్తున్నారు జిల్లాలోని కళ్ళు వ్యాపారులు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాట. మొన్నటి వరకు నగరంలోని ఒక కల్లు డిపోలో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు రాయభారం నడిపిన నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ ఎటూ కాకుండా పోయాడు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అభియోగంపై లోపల సిఐని బాధితుల నుండి తప్పించి చెక్ పోస్ట్ వద్ద పోస్టింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత నెలలో బోధన్ పోలీసులు పెద్ద ఎత్తున అల్ఫాజులం రాకెట్ ను ఛేదించారు. మహారాష్ట్ర నుండి జిల్లాకు దిగుమతి చేసే ముఠా గుట్టురట్టు చేశారు. కాగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు గురువారం నగరంలోని కల్లు డిపోలను పరిశీలించారు. అలాగే మల్లారం శివారులోని ఈతవనాన్ని సందర్శించారు. పనిలో పనిగా నగర శివారులోని కాలర్ కళ్ళు దుకాణంలో దాడి చేసి 20 లక్షల విలువ చేసే అల్ఫోజులం స్వాధీనం చేసుకుని డిపో నిర్వాహకుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తమ్ముడు కలుగజేసుకుని కళ్ళు వ్యాపారిని వదిలివేయాలని ఒత్తిడి చేశారని తెలిసిందే. కానీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు ఈ మత్తు పదార్థాన్ని ఎక్కడి నుండి తెచ్చారు, మీరు వెనుక ఉన్న బడాబాబులు ఎవరు అనే కోణంలో పూర్తి సమాచారం రాబట్టే ప్రక్రియ అనంతరం పూర్తి వివరాలను తెలియపరుస్తామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. వన సంపాదనపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నదే నగ్న సత్యం. స్వచ్ఛమైన గాలిని పీల్చి మన ఆరోగ్యాలను కాపాడుకోవడంలో చెట్లది ప్రధాన పాత్ర. అంతరించిపోతున్న అడవుల పెంపకం కోసం ప్రతి వర్షాకాల సీజన్లో మొక్కలను నాటడం వల్ల పచ్చదనం కాస్త కనిపిస్తుందని ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి. వన మహోత్సవం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్ భాయ్, డిప్యూటీ ఫారెస్ట్ డివిజన్ అధికారిని సునీత, రేంజ్ ఆఫీసర్ హబీబ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో చెట్ల శాతం 20 ఉండదని, అప్పటి నుండి మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతం చేయడంతో ప్రస్తుతం 26% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిలో 36% చెట్లు ఉండాలని, అప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, దీనికోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి అది పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని మనమందరం కలిసి 33% పెంచాలి. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రళయాలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు. వాతావరణ సమతుల్యంతో మనం ఆరోగ్యంగా ఉంటాం, సమాజం వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే చెట్ల సంఖ్య తగ్గుతుందో ఉష్ణోగ్రత పెరిగి హిమాలయ పర్వతాల లాంటి కొన్ని లక్షల కిలోమీటర్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిపోయి వర్షం పడకున్నా సరే నదులు పొంగి సముద్రం పొంగి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతాయి.
వర్షం పడాల్సిన అవసరం లేదు. మంచు కరిగిపోతుంది. 50% 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం చేరిందంటే ఆటోమేటిక్గా మంచు కరిగి నీరుగా ప్రవహించి నదుల నుంచి సముద్రంలో చేరుతుంది. ఆ ప్రమాదాన్ని కాపాడేది కేవలం చెట్టే. ఈరోజు చూస్తున్న ప్రపంచంలో ఒక పక్క భూకంపాలు, ఒక పక్క ప్రళయాలు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీన్ని కాపాడే శక్తి ప్రకృతికి ఉంది. ఆ ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనను కాపాడుతుంది. మనం చాలా జాగ్రత్తగా చెట్లు పెట్టడం ముఖ్యం కాదు, చెట్లను కాపాడుకోవాలి. మేమేదో ప్రోగ్రాం పెడతాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి నిల్వలుంటే దోమలు వృద్ధి చెంది భయంకరమైన డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాల బారిన పడే అవకాశం ఉందని సూచించారు. ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా ఈ వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధుల బారి పడకుండా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా యంత్రాంగానికి సూచించారు. పంచాయతీ, మండల, మున్సిపల్ ప్రత్యేక అధికారులుగా ఉన్నవారు ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో వివిధ వార్డులలో ప్రజలు వారి ఇళ్లలో నిల్వ ఉన్న వస్తువులలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో ఎలాంటి చెత్త గాని, నీళ్లు నిల్వ ఉండే వస్తువులు గాని ఉండకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడం జరిగింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణకు స్ప్రే చేయాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ వాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపి కృతజ్ఞత చాటుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్మూర్ పట్టణంలో బీసీ నాయకులు, కార్యకర్తలు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ లో పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీ కులాలకు న్యాయపరంగా 42% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏ పార్టీలు చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాల పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని బీసీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాని ఎగురవేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళడం అనేది బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉన్నది. బీసీలు 42% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో, ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ ఉన్నది. మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రిజర్వేషన్లు అమలుపరచడం అన్నది చారిత్రాత్మక నిర్ణయం. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పూర్తి మంత్రిమండలికి అందరికీ, కాంగ్రెస్ పార్టీకి మేము ఆర్మూర్ నియోజకవర్గంలో కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, బీసీలందరికీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని,
రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఈరోజు బీసీలందరికీ పండుగ దినం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ నినాదం, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిపోతున్నారు. మరి మనం జనాభా నిష్పత్తిలో 50% ఉండి మరి ఇక్కడికి పదవుల పరంగా 10% కూడా లేనటువంటి సందర్భంలో మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు 33% మనకు రిజర్వేషన్ ఇస్తే మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో బీసీ గణన చేయించి మరి మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి మనకు 42% రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ అన్నకు, మరి ఆ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పఠిస్తూ ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్తున్నా. మరి కొందరు ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అన్నారు. మేము 1.5 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపామంటే బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు జరుగుతామని చెప్పి ఆ రోజు మా పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు మా 42% రిజర్వేషన్ ఓకే అయింది కాబట్టి తక్షణమే ఎన్నికలు జరిపిస్తాం. बीसी को रिजर्वेशन करे से 40%, 42 जो बहुत हमारे रेवंत रेड्डी अन्ना का और विनय अन्ना का, जो कांग्रेस और सबको मुबारकबाद देता हूँ. शुक्रिया. కాంపౌండ్ వాల్ నిర్మించడం ద్వారా తమ నివాసాలకు వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందని గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల చొరవతో సమస్య పరిష్కారం కావడంతో సంతోషకరమైన విషయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గల పెట్రోల్ బంక్ పక్కన గల సర్వే నెంబర్ 17లో ప్రీకాస్ట్ వాల్ నిర్మించడం ద్వారా అక్కడ ఉన్న నివాస గృహాలతో పాటు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి లేకుండా పోతుందని గత 2 రోజుల క్రితం గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ చొరవతో తమ సమస్య పరిష్కారమైందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. సర్వే నెంబర్ 17 నుండి తమ ఇళ్ల స్థలాలకు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు గాను 12 ఫీట్ల దారిని స్థల యజమాని కేటాయించేందుకు ఒప్పుకోవడం సంతోషకరమైన విషయమని గ్రామస్తులు మిద్దె పోషెట్టి, వెల్మల జీవన్, వనం పాపయ్యలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు మిద్దె పోషెట్టి మాట్లాడుతూ పెట్రోల్ బంక్ పక్కన నివాస గృహాలతో పాటు పలువురు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ప్రీకాస్ట్ వాల్ నిర్మించడం అడ్డంకిగా మారడంతో జిల్లా కలెక్టర్ తో పాటు తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని, రెవెన్యూ సిబ్బంది చొరవతో స్థల యజమాని 12 ఫీట్ల దారిని వదిలేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు. తన వ్యవసాయ భూమి నుండి సైతం 12 ఫీట్ల దారిని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు మిద్దె పోసెట్టి తెలిపారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జానకంపేట్ గ్రామంలో ఉన్న పెట్రోల్ పంపు యజమానితోని ప్లాట్నం ఆయన ల్యాండ్ నంబర్ 17 రోడ్డు విషయంలో మాకు గతంలో 3-4 రోజుల నుంచి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అయింది. దానివలన వాళ్ళు 12 ఫీట్లు రోడ్డు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ రోడ్డుతో పాటు వెనకాల నేను కూడా ఉన్న మిద్దె పోషెట్టి సన్నాబ్రాములు, నాది కూడా ఉంది పొలం. నేను కూడా 12 ఫీట్లు ఏదైతే ఇస్తారో దానికి నిదానంగా మా కింది వరకు మేము కూడా ఇవ్వడానికి ముందుకొచ్చినాము. అందరి సమక్షంలో అందరూ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఏ గొడవ లేకుండా మేము ఇవ్వడం జరిగింది. हम पीछे के लोगों को देख के, पीछे के लोगों की सुन के, उनके रिक्वेस्ट पे हम हमारा 12 फीट ज़मीन उनके वास्ते रोड पे दे रहे और ऐसे ही करके हमारे पीछे जो भी है उन्होंने भी बराबर हमको वही जगह वैसे छोड़ते हुए चाहिए. ऐसे ही कंटिन्यू रहेगा. ये एक म्यूचुअल अंडरस्टैंडिंग में ये उनके रिक्वेस्ट की वजह से, उन्होंने रिक्वेस्ट करने से सेठ क्या करे हमारे दे दी. ఆయన చేసేది చిన్నపాటి పని కానీ తండ్రి చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన అడుగుజాడలో నడుస్తున్నాడు. సేవనే మనం చేసే పని అని, ప్రతిఫలం భగవంతుడిది అంటున్నాడు ఈ ఆర్ఎంపీ. ఆపదలో ఉన్నారంటే చాలు ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తున్నాడు. ఆయనే గుల్బర్గా డాక్టర్ కుమారుడు సీతాలే డాక్టర్ రమేష్. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గుల్బర్గా నుండి నిజామాబాద్ జిల్లా పొతంగల్ గ్రామానికి చెందిన గుల్బర్గా ఆర్ఎంపీ డాక్టర్ ఎంతో మంది పేద ప్రజలను ఉచితంగా వైద్యం చేశారు. అలాగే ఆయన కుమారుడైన సీతాలే రమేష్ సైతం ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. ఇటీవల పొతంగల్ గ్రామానికి చెందిన నందుల గంగాధర్ కు తలలో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న సీతాలే డాక్టర్ రమేష్ గంగాధర్ కు సహాయం చేయాలని స్టేటస్ లో పెట్టుకోవడంతో 25,000 రూపాయలు ఆయన అకౌంట్ లో జమ అయింది.
ఆ డబ్బులను ఆయన స్నేహితులు వినయ్, సందీప్, గంగాధర్, జీవన్, ప్రవీణ్ చేతుల మీదుగా నందుల గంగాధర్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగాధర్ కుమారుడు భరత్ మాట్లాడుతూ హాస్పిటల్లో సుమారు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న సితాలి డాక్టర్ రమేష్ 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మంచి మనసున్న డాక్టర్ రమేష్ కు భగవంతుడు నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. నమస్కారం, జై శ్రీరామ్. మాది పుతంగల్ గ్రామం. మా నాన్నకు వచ్చేసి ఇట్లా బ్రెయిన్లో ఒక నరం తెగిపోయి పెరాలసిస్ టైప్ వచ్చింది. దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. అంతలోనే మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా డాక్టర్ రమేష్ అన్న చెప్పురా, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఆర్థికంగా అంటే అన్నకి కాల్ చేస్తే అన్న స్టేటస్లో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అన్ని స్టేటస్లో పెడితే ఒక 25,000 దాకా నాకు ఆర్థిక సహాయం అందింది. ఇంకోటి గ్రూప్లో పెడితే ఎక్కువ అమౌంట్ రాదని చెప్పి స్టేటస్లోనే పెట్టారు. దీనికి తోడు ఇంకోటి చాలా ఇబ్బందిగా ఉండడంతో అన్న రాలేకపోయాడు. దానికి తోడుగా వాళ్ళ అన్న ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళతో పంపించాడు. అన్న రానందుకు చాలా బాధపడ్డాడు, కానీ అన్న రాలేని సిచ్యువేషన్లో వీళ్ళని తోలేయడం జరిగింది. అందరికీ ఈ అమౌంట్ ఏదైతే ఎవరెవరు సహాయం చేశారో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలశక్తి కార్యక్రమం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ప్రభుత్వం బాలశక్తి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తుందన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలశక్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలశక్తి కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షల నిర్వహణ నిరంతరం కొనసాగించాలని, వారికి హెల్త్ కార్డులు అందించాలని వైద్యాధికారులను సూచించారు. అనారోగ్య సమస్యలున్న వారికి ప్రత్యేక పోషకాహారం, మందులు అందించాలన్నారు. విద్యార్థుల పోషకాలతో సమావేశాలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. పరీక్షల పట్ల భయాన్ని తొలగించేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మానసిక నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీసీ హాస్టల్ ని సందర్శించి హాస్టల్ 27 లక్షల విలువ గల ప్రహారీ గోడకి అడిషనల్ కలెక్టర్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్, డిఓ రామరావు, డిఎంహెచ్ఓ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య బృందం, విద్యార్థులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెరువుల మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ అన్నారు. చెరువు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. తానూరు మండలంలోని బొందరెడ్ గ్రామ చెరువు మరమ్మతు పనులకు 35.10 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం అకాల వర్షాలతో చెరువు కట్ట పూర్తిగా తెగి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని సూచించారు. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టు అధికారులు కృషి చేయాలన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తానూరు మండల్ బోందరెడ్డి గ్రామంలో ఏదైతే ఇక్కడ పాత చెరువు ఉంటే దానికి 240 ఎకరాల ఆయకట్టు, అప్పుడు ఈ ఆయకట్టు ప్రభావం ఉండే కొన్ని అనివార్య కారణాల అల్గు కానీ కెనాల్ కానీ ఇవి లేకుండా ఇంతవరకు దీనికి సాగునీరు కాలేదు. ప్రభుత్వంకు ఒత్తిడి తీసుకొచ్చి మా బొందరెడ్డి గ్రామానికి న్యాయం చేయాలని చెప్పడంతో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి
దాదాపు 36 లక్షలు 37 లక్షలతో శాంక్షన్ చేయించి ఎంత ఆయకట్టు ఉంది అంతే నెక్స్ట్ ఇయర్ ఈ ఆయకట్టు మొత్తం అందిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్య ఉంటే కూడా గ్రామానికి ఈ తెర వెనుక బాగోతం ఇంకెన్ని రోజులు? అక్రమ నిర్మాణాలను సహించేది లేదని చెప్పే అధికారుల మాటలు కేవలం మాట వరకేనా? గతంలో సిబ్బంది లేదని సాకు, ప్రస్తుతం పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం? ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి అనేది అంతు చిక్కడం లేదు. అనుమతి లేకుండా నిర్మాణం జరుపుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? నవ్విపోదురు గదా నాకేంటి సిగ్గు అనే స్థాయికి దిగజారింది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని బుకాయించేవారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉన్నారు, కానీ అక్రమ నిర్మాణాలు సైతం అదే రీతిలో కొనసాగుతున్నాయి. మొదటి నుండి టౌన్ ప్లానింగ్ విభాగంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనే నానుడి ఉంది. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు. అందుకు నిదర్శనమే నగరంలోని పూసల గల్లీలో కొనసాగుతున్న నిర్మాణం. ఇదివరకు అనేక మార్లు ఈ నిర్మాణంపై ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చాయి. ఫిర్యాదు అందిన వెంటనే ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి వెళ్లి పనులు నిలిపివేయాలని చెప్పడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగురాలు టౌన్ ప్లానింగ్ విభాగం వారిని మేనేజ్ చేసిందా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మున్సిపల్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయి 3 టర్ములు పూర్తి చేసుకున్న నూతన మాస్టర్ ప్లాన్ కు మోక్షం కలగడం లేదు. మున్సిపల్ లైసెన్స్ కలిగిన ఇంజనీర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన మున్సిపల్ నిబంధనలను పాటించకుండా డ్రాయింగ్ వేసి అనుమతి కోసం వారే టౌన్ ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో పనిచేసి ఇక్కడే పదవి విరమణ చేసిన అధికారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఇప్పుడున్న అధికారులు వాటిని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ విభాగం వారు పారదర్శకంగా ఉండి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారో లేక ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారో అని నిజామాబాద్ నగర పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అధికారి నజరు పెట్టి అక్రమ నిర్మాణాల వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగర జనం. సిరికొండలోని 532 సర్వే నెంబర్ భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా నాయకులు ఆర్ రమేష్ హెచ్చరించారు. న్యాయస్థానం ఆర్డర్ ఉన్న భూముల సమస్య పరిష్కరించకుండా రెవెన్యూ అటవీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించకుంటే కబ్జాలోకి వెళ్లడం ఖాయమన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ సిరికొండకు సంబంధించిన 532 సర్వే నెంబర్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. పట్టాలు ఇచ్చి 19 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులను అడ్డుకుంటున్నారన్నారు. హైకోర్టు లబ్ధిదారులకు అనుగుణంగా ఆర్డర్ ఇచ్చిన అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. భూమి మీదికి పోయినప్పుడల్లా అధికారులు హామీలు ఇవ్వడం, తర్వాత కాలయాపన చేయడం తప్ప పరిష్కారానికి పూనుకోవడం లేదన్నారు. సహనం నశించిన లబ్ధిదారులు ఇక భూములను చదును చేసే పనులు చేపడతారని, ఎవరు అడ్డుకున్నా ఈసారి ఆగేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తెచ్చిందని, కానీ సమస్యల పరిష్కారంలో తాత్సారం చేస్తుందన్నారు. సిరికొండకు సంబంధించిన ఫ్లాట్లు కూడా పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారులు ఇలా ఉంటే ప్రజా ప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి కిషోర్, ఎం పండరి, ఎం అశోక్, బి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పట్టాలను కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి గత 19 సంవత్సరాలుగా ఒకవైపు నిరంతరం పోరాటం చేస్తూనే ఈరోజు భూభారతి పేరు మీద పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి భూభారతిని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతిలోనైనా కనీసం వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు సిరికొండ మండల కేంద్రంలో సంబంధించినటువంటి రావుట్ల నుంచి మొదలుకుంటే ఇటు తూంపల్లి వరకు అన్ని గ్రామాలలో ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి, ఆ ఫారెస్ట్ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా కేవలం నామమాత్రంగానే
దరఖాస్తులు ఇచ్చినప్పుడు తీసుకుని పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి ఈ పేదలకు దక్కే విధంగా, పేదలు సాగిస్తున్నటువంటి భూములు దక్కే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్టర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రైతులను, కూలీలను సమీకరించి ఈ భూమిని కూడా ఖచ్చితంగా ఆక్రమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల మీద మేము హైకోర్టుకు వెళ్తే స్టే తీసుకొచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా, రెవెన్యూ వాళ్ళతో ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఒకరి మీద ఒకరిని చెప్పి ఈరోజు 166 మంది పేదల పొట్టగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ చర్యను ఇక్కడైనా సస్తి పలికి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ పేరుడి మీద భూములు కొనుగోలు చేసినటువంటి ఈ సిరికొండ మండల కేంద్రంలో ఇప్పటికీ ప్లాట్ల పంపకం జరగక అప్పుడున్నటువంటి బాధ్యులు తలా 2,000, 3,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితం జమ చేసి కొనుగోలు చేసినటువంటి భూ సమస్య అది ఇప్పటికీ అక్కనే ఉంది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి ఆ భూమిని తీసుకొని అర్ధంతరంగా ఆపేసి వెళ్ళిపోయినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ను పూర్తి చేసి లబ్ధిదారులను, సరైన లబ్ధిదారులను ఎంచుకొని డబుల్ బెడ్రూమ్ను కూడా పంపకం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద కాలయాపన చేయకుండా ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి ఆ భూమిలోనైనా ఈ పేదలకు ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేస్తే కట్టుకోవడం, గుడిసేసుకుని అక్కడ నివసించడానికి అవకాశం ఉంది. కిరాయిలు కట్టలేక, చదువులకు పెట్టుబడులు పెట్టలేక ఈరోజు అన్నమో రామచంద్ర అంటున్నట్టు ఈ ప్రభుత్వం ఈ ప్రజలను ఇప్పటికైనా ఈ పబ్లిక్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రగాల్చి వాల్సే విధంగా ఈ ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఇదే చోద్యం చూస్తే ఖచ్చితంగా గ్రామాల్లో తిరగడం కూడా కష్టమవుతుందని చెప్పేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా సేవలందిస్తున్న అధ్యాపకులకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్నారని జిల్లా పీడీపీఈటీ యూపీఏటీవై సంఘం పేర్కొంది. తమ కంటే తక్కువ సర్వీస్ కలిగిన వారు పదోన్నతి పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీలు మరియు ఫిజికల్ డైరెక్టర్లు సంఘంగా ఏర్పడ్డారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా కృష్ణంరాజు నియామకమయ్యారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పదోన్నతుల విషయంపై వారు వాపోతున్నారు. నూతనంగా ఏర్పడిన సంఘాన్ని పూర్వ క్రీడాకారుడు ప్రవీణ్ రెడ్డి అభినందించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గానికి తాను ఎల్లవేళలా అండగా తన వంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు. అలాగే నూడా చైర్మన్ కేశవేణును సన్మానించి వారి సమస్యను నివేదించారు. స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పీఈటీల సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పీఈటీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య సైతం ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించే విధంగా శ్రమించాలన్నారు. వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. తెలంగాణ పీడీసీ మరియు పీఈటీల నియామక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, అలాగే ప్రధాన కార్యదర్శి కృష్ణరాజు గారు మరియు పీడీసీ అందరూ ఈరోజు మా అన్నగారి నాకు కృతజ్ఞత ద్వారా ఇక్కడ కలవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా పీఈటీల గురించి ఏ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తెలంగాణ ప్రజాపాలన ద్వారా మన రేవంత్ అన్న గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన స్వతహా ఫుట్బాల్ ఆట క్రీడాకారుడు కాబట్టి పీఈటీల వీళ్ళ అవస్థలు, వీళ్ళ ప్రమోషన్స్ ఏమి ఎప్పుడు కూడా రాలేదని చెప్పేసి ఆయనకు గుర్తుంది. అది గుర్తుంచుకొని మీరందరికీ కూడా పీఈటీలకు కూడా ప్రమోషన్లు కల్పిస్తూ ఆయన జీవో ఇవ్వడం జరిగింది. దీనికి తెలంగాణ పీఈటీ పీడీసీ ఆధ్వర్యంలో, నియామక జిల్లా ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పీడీస్ అండ్ పీఈటీస్కు ఈ అసోసియేషన్కు ఎప్పుడు కూడా ఎలాంటి అవసరం ఉన్నా నియామాబాద్ జిల్లా నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరు అండగా ఉంది. వారి సాధక బాధకాలు కూడా, వారి మంచి చెడులు అన్నీ కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ పీఈటీస్ అండ్ పీడీస్ నియామాబాద్ జిల్లా అధ్యక్షులకు, వారి కార్యవర్గానికి మరియు మొత్తం అన్ని జిల్లాలోని అన్ని పీఈటీ పీడీస్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం.
బీసీ రిజర్వేషన్లు ప్రకటించడం జాగృతి విజయం. 17న తలపెట్టిన రైలు రోకో వాయిదా వేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత స్పష్టం. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఘర్షణ. బండరాయితో మోదీ తల్లిని హతమార్చిన తనయుడు. ఫోర్జరీ పట్టాల తయారీదారుని తప్పించిన కార్యాలయ సిబ్బంది. నష్టాల దగ్ధంతో బయటపడ్డామని సంబురంలో అధికారులు. బయటకు వచ్చిన ఆడియో. కృత్రిమ కళ్ళుతో కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు. కల్లు డిపోలో 20 లక్షల విలువ చేసే అల్పోజోలం సీజ్ చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.